143 కోట్ల జనాభా కలిగిన మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా పరిగణించబడుతోంది. మరి అలాంటి దేశంలో ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు కాపాడాలి అంటే భారతీయ న్యాయ వ్యవస్థ, చట్టాలు, భారతీయ శిక్షా స్మృతి ఎంత పటిష్టంగా ఉండాలో మనకు అర్థమవుతోంది. భారతీయులుగా ఉంటూ మన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు కాపాడుకోవాలి అంటే మనకు భారతీయ న్యాయ వ్యవస్థ, చట్టాలు, మన శిక్షా స్మృతి గురించి కనీస అవగాహన ఉండటం చాలా ముఖ్యం. మరి మనలో ఎంతమందికి ఆ కనీస అవగాహన ఉంది అంటే అది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రతి పౌరుడికి చట్టం, న్యాయ వ్యవస్థ, శిక్షా స్మృతి గురించి అవగాహన ఉండటం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఎవరైనా ఆర్థికంగా, వ్యాపారపరంగా, భౌతికంగా కీడు తలపెట్టినప్పుడు మనలో భయం కలగటం చాలా సహజం. దానికి కారణం మనకు చట్టం, న్యాయ వ్యవస్థల మీద అవగాహన లేకపోవటమే అని చెప్పాలి. అదే మనకు అవగాహన ఉంటే మనకు జరిగిన అన్యాయానికి చట్టం మన తోడుంది అన్న ధైర్యం కలుగుతుంది. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని పబ్లిక్ ప్లేస్లోకి రాకుండా ఆపితే మీరేం చేస్తారు? ఎలాంటి సరైన కారణం లేకుండా ఎవరైనా మీకు అవకాశం నిరాకరించినట్లయితే ఏం చేస్తారు? అవును, అతని హక్కు ఉల్లంఘించబడింది ఒక వ్యక్తికి తెలిసి ఉండొచ్చు. అవును, అతని హక్కు నిరాకరించబడింది అని తనకు తెలిసినప్పుడు ఒక వ్యక్తికి తెలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ హక్కు ఉల్లంఘించబడింది? దీన్ని ఎలా అమలు చేస్తారు? ఇది ఉల్లంఘించే వ్యక్తులకు స్కోప్ ఇస్తుంది. చాలా మందికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల గురించి కూడా తెలియదు. మరి అలాంటి చట్టాల గురించి, శిక్షా స్మృతి గురించి అవగాహన కలిగించే వ్యవస్థ ఏదైనా ఉందా అంటే లేదని చెప్పాలి. అందుకే భారతీయులుగా మన ప్రాథమిక హక్కులు కాపాడుకోవడానికి, భారతీయ శిక్షా స్మృతి గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మేం చేస్తున్న చిన్న ప్రయత్నమే భారతీయ శిక్షా స్మృతి అని పిలువబడే ఇండియన్ పీనల్లోని ప్రతి ఒక్క సెక్షన్ గురించి మీకు వివరించే ఈ ప్రయత్నం. చట్టం ఎవరి చట్టము కాదు, చట్టానికి ఎంత శక్తి ఉందో తెలియచేసే ఒక ఉదాహరణగా 1971లో రాయల్బేరీ నుంచి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గెలుపుపై సామాన్యుడైన రాజ్ నారాయణ్ వేసిన కేసు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందిరాగాంధీ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ అక్రమ మార్గంలో రాయల్బేరీ నుంచి గెలుపొందింది అని వేసిన కేసు ఇందిరాగాంధీ గెలుపు చెల్లదు అని తీర్పిచ్చేలా చేసి తరువాతి క్రమంలో ఎమర్జెన్సీకే కారణమైంది. భారతదేశంలో ఆంగ్ల విద్యా బోధనకు పునాది వేసిన లార్డ్ మెకాలే మొదటి లా కమిషన్ చైర్మన్ గా వ్యవహరించారు. మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. నాటి నుంచి ప్రపంచంలోనూ, భారతీయ సమాజాలలోనూ విద్యాపరంగా, వైజ్ఞానికంగా, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసిలోను, ప్రయాణ వాహనాలలోను, న్యాయపరంగా, వైద్య రంగంలోను, ఉద్యోగ రంగంలోను, బ్యాంకు లావాదేవీలు, సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాల్లో జరిగిన సమస్తమైన మార్పులను మన భారతీయ శిక్షా స్మృతి అనేకమైన మార్పులు, చేర్పులకు గురవుతూ నేటి రూపాన్ని పొందింది. అందులో గృహహింస సెక్షన్ 498A ఒక ఉదాహరణ. వరకట్న సమస్య ఐరోపా, అమెరికా దేశాల్లో లేదు కాబట్టి వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతిలో లేవు. లార్డ్ మెకాలే నాటి ఫ్రెంచ్ పీనల్ కోడ్, లివింగ్ స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే 2 ప్రామాణిక గ్రంథాలలోనూ ఆదర్శంగా తీసుకుని మన ఇండియన్ పీనల్ కోడ్ ని తయారు చేశాడు. భారతీయ ప్రామాణిక గ్రంథాలైన మన స్మృతిని, యాజ్ఞవల్క స్మృతిని నాటి వైదిక పండితుల సలహా సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో ఆనాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు. లార్డ్ మెకాలే మహామేధావైన తన అభిప్రాయాల కంటే నాటి భారతదేశ మత, సాంఘిక, సామాజిక వ్యవస్థలకు, ఆచార వ్యవహారాలకు విలువనిచ్చి వారి అభిప్రాయాలను గౌరవించి తన మేధస్సుతో ఇండియన్ పీనల్ కోడ్ తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ ప్రతి మూల రూపం నేటికి చెక్కు చెదరలేదు. దీని మీద కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఈనాటికి న్యాయ శాస్త్రంలో దీనికి తిరిగేలేదు. మన భారతీయ శిక్షా స్మృతిలో 511 సెక్షన్లు ఉన్నాయి. ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచ కుగ్రామంగా మారిన, జీవితం వేగవంతమైన, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా ఉంది. మలిమత్ కమిటీ రిపోర్ట్ భారతీయ శిక్షా స్మృతిలో
కొన్ని సంస్కరణలను ప్రభుత్వానికి 2003 మార్చి నెలలో ఇచ్చింది. బ్రిటన్లోని సిపిఎస్ లాగా నేర పరిశోధనను ప్రాసిక్యూషన్ విభజించమని, దాని వలన నేరాలు, శిక్షలు తొందరగా పరిష్కారం అవుతాయని తెలిపింది. భారతీయ శిక్షా స్మృతి సామరస్యపూర్వకమైన సహజీవనం వైపు మనల్ని నడుపుతుంది. ఇది కేవలం నియమాల పొట్ట కాదు, మన హక్కులు, బాధ్యతలు నిర్వహించే ఒక అవగాహన. కాబట్టి మీరు ఒక సాధారణ పౌరుడిగా ఈ చట్టపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి మీ సమయాన్ని ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని ఆలోచించడం మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి భారతీయ శిక్షా స్మృతి మీకు సమాచారం ఇవ్వడానికి, మీ హక్కులను రక్షించడానికి మరియు మీ వ్యవహారాలలో న్యాయబద్ధతను నిర్ధారించడానికి మీకు అధికారం ఇచ్చే సాధనంగా చూడాలి. అలాగే దీనిని మీ చట్టపరమైన స్వీయ రక్షణ యంత్రాంగంగా పరిగణించాలి. అంతేకాదు, చట్టం ఒక నిశ్చలమైన సంస్థ కాదు, అది సమాజంతో పరిణామం చెందుతుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా ఈ మార్పుల గురించి తెలుసుకోవడం, దానికి అనుగుణంగా స్వీకరించడం మన కర్తవ్యం. భారతీయ శిక్షా స్మృతి మన సామూహిక విలువలు మరియు నైతికతలను ప్రతిబింబిస్తుంది మరియు దానిని అర్థం చేసుకోవడం మన సంఘం పట్ల మన బాధ్యతాభావాన్ని పెంపొందిస్తుంది. మా వంతుగా సామాన్యుల్లో కూడా భారతీయ శిక్షా స్మృతిపై అవగాహన కల్పించాలి అన్న ప్రయత్నం మొదలు పెడుతూ ఈ లా టైమ్స్ ఛానల్ ద్వారా ప్రతి ఎపిసోడ్లో ఒక సెక్షన్ గురించి ప్రముఖ లాయర్లు మీకు వివరించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా అన్యాయం జరిగినా, ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో తెలుసుకోవాలి అనుకుంటే మీ సమస్యను కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా lawtimesnews@gmail.com కి మెయిల్ చేయండి. మీ సమస్యల గురించి కూడా ప్రముఖ లాయర్ల చేత పరిష్కారాలు కూడా వివరించబడతాయి.